అండి అందరికీ చూడండి, మా పల్లెటూర్లలో పట్టింపులు ఎక్కువ ఉంటాయి. పట్టింపులు అని కాదు, పెద్దవాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పింది మనం వినాలి. ఎందుకంటే వాళ్ళు ఏది చెప్పినా మన మంచి కోసమే. కాకుంటే కొంతమంది పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తారు. ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకున్నా సరే, కానీ పెద్దవాళ్ళు చెప్పిన మాటలు మాత్రం కంపల్సరీ అండి. ఎందుకంటే వాళ్ళకు కొంచెం అనుభవం అంటూ ఒకటి ఉంటుంది కదా, ఆ అనుభవంతో చెప్తారు. అలాంటప్పుడు మనం వింటే మనకే మంచిది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఇవాళకి మా పాలోళ్ళు చచ్చిపోయి 10వ రోజు అయిపోయింది. అందుకోసమనే ఈ బట్టలన్నీ సెల్ఫ్లో ఉన్నాయి, దండల మీద ఉన్నాయి. అవన్నీ ముట్టుకున్నాం కదా 10 రోజుల కంచి. పిల్లలు మేము ఉన్నాం కాబట్టి వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడినా కాలేదు. అందుకోసమని అవన్నీ ముట్టుకున్నామని సూతకం కదా. ఈరోజు అన్నీ కంఫర్ట్లు వేసి జాడిస్తానా. ఎట్లాగో నీట్గా ఉన్న బట్టలే కాబట్టి సర్పులు సబ్బులు వేసి భయ పిండనవసరం లేదు. అందుకోసమని కంఫర్ట్ వేసి పిండుతానా. ఈ డోర్ కర్టన్లు, డోర్ మ్యాట్లు ఇవన్నీ కూడా తీసి సర్ఫ్ వేసి నానబెట్టి పిండాలి. ఎందుకంటే వీటికి మురుకుంటుంది కదా. ఆ సెరుపులలో ఉన్న బట్టలు, దండ మీద బట్టలు అవి పిండినాం కాబట్టి వాటికి సర్పులు సబ్బులు అవసరం లేదు. అందుకోసమని కొంచెం లైట్గా కంఫర్ట్ వేసిన. ఆ కంఫర్ట్ మరీ ఎక్కువ వేసినా కూడా స్మెల్ పడదు మా పిల్లలకి. చూడండి, ఇక్కడ మళ్ళీ ఇంకేమైందంటే, ఇవి ఎట్లాగో సిమెంట్ గోడలే కదా, మాకు పారలు చాలామంది ఉండేసరికి ఊకే చుట్టూ వస్తుంది. మళ్ళీ మాకు ఇంట వెలుపు మల్లన్న స్వామి ఉన్నాడు. అందుకోసమని మేము ఏ చుట్టూ వచ్చినా కూడా గోడలు, తలుపులు, కిటికీలు, సోఫాలు అన్నీ కడుగుతాము. అంటే మన చేతికి అందేంత వరకు, ఆ పైకి మనం ముట్టుకోం కాబట్టి వాటిని ఎక్కువ కడగము పైదాకా. మన చేతికి ఎంత మట్టుకైతే అందుతుందో గోడలు, డోర్లు అవి మాత్రం కంపల్సరీ ఇట్లా నీళ్లు పోసుకుంటూ కడుగుతాము. అంటే ఎవరిష్టం వాళ్ళు. ఇంతగానం చేయాలన్నా అది ఇదని కొంతమంది కామెంట్ అట్లా ఇట్లా చేయొచ్చు. కాకుంటే ఇక మాకు అట్లా అలవాటు అయిపోయింది. మా అత్తమ్మ వాళ్ళందరూ చేస్తుంటే మేము కూడా చూసినాం కాబట్టి మాకు అట్నే అలవాటు అయిపోయింది. చేసుకుంటే కూడా మంచిగానే ఉంటుంది కదా, ఇల్లు నీట్గా ఉంటుంది, సాంప్రదాయం పాటించినట్టు ఉంటుంది, అన్నిటికీ బాగుంటుంది కదా. అందుకోసమనే నేను అట్లా చేస్తే ప్రతిసారి. మళ్ళీ మాకు ఏమైందంటే, పాలోళ్ళు చాలామంది ఉండేసరికి సంవత్సరానికి 10-15 సార్లు చుట్టూ వస్తుంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, కనీసం 2 నెలలకు ఒకసారైనా వస్తుంది తప్పకుండా. వచ్చినప్పుడు ఇట్లా ఇల్లంతా క్లీన్ చేసుకోవడం చాలా ఇబ్బందిగానే ఉంటుంది. అయినా సరే ఇబ్బంది అయినా కూడా చేసుకోవాలి కదా, తప్పదు మరి. మనం చేసుకోకుండా అశ్రద్ధ చేస్తే ఏ తప్పు ఎక్కడికి దారి తీస్తుందో అని భయం నాకు కొంచెం. చూడండి, బట్టలన్నీ ఇవన్నీ కంఫర్ట్ వేసి జాడించిన. ముందు మంచాలు కడిగిన, తర్వాతకి అవన్నీ కంఫర్ట్ వేసి జాడించిన. ఈ దండ మీద షర్ట్లు చూడండి, ఇవన్నీ మళ్ళీ ఇవన్నీ చేసుడేమో కానీ మడత పెట్టుడు చాలా టైం పట్టుద్ది. అన్నీ అయిపోయినాయి. అక్కడ మా పాలోళ్ళ ఇంటికాడ పూజ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాతకి వచ్చి ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి కదా. శుద్ధి అంటే పసుపు నీళ్ళు కలుపుకొని, ఒక్క సర్వలనో చెంబులనో పసుపు నీళ్ళు కలుపుకొని ఇల్లంతా చల్లుతాము. బీరువాల పైన, సెల్పులలో కానీ, గోడలలో కానీ, దేవుని రూమ్లో కానీ చల్లుకుంటాము. ఎందుకంటే ఇల్లు శుద్ధి చేసుకుందన్నమాట. వాళ్ళు పెద్దవాళ్ళు చేస్తా అంటే నేను చూసేది అప్పుడప్పుడు. అందుకోసమనే దాన్ని కూడా నేను ఫాలో అవుతా కంపల్సరీ. నాకు ఇట్లాంటి పనులు చేయాలంటే ఇంట్రెస్ట్గా చేస్తా, బద్ధకంగా భయంగా కాకుండా ఇంట్రెస్ట్గా ఇష్టంతో చేస్తా. అందుకోసమనే నాకు ఎక్కువ యాస్ట్ అనిపించదు, ఇబ్బంది కూడా అనిపించదు. ఎవరైనా సరే పెద్దవాళ్ళు చెప్పింది పాటించండి. కొంచెం మన మంచికే కదా వాళ్ళు చెప్పేది. ఇక చూడండి, సాయంత్రం అయింది. అటు ఇటు చేసి మా ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా వెళ్ళిపోయారు. కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడినాము. మా అక్క వాళ్ళు, పిన్ని వాళ్ళు, వాళ్ళందరూ వస్తే కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడినాము. వాళ్ళ ఇండ్లలో వాళ్ళు పోయారు. ఇక సాయంత్రం టైం అయింది కదా, బట్టలన్నీ తెచ్చాము. చూడండి ఒకసారి ఎన్ని బట్టలు ఉన్నాయో. 4-5 ఇండ్ల బట్టలు ఉన్నట్టున్నాయి. ఆ బట్టలన్నీ మడతేసరికి మినిమం 2-3 గంటలు టైం పట్టేటట్టుంది. ఈ బట్టలన్నీ మంచిగా మడత పెట్టి ఎక్కడెక్కడ సర్దిచ్చి దానికి నీట్గా పెడితే బాగుంటుంది కదా. ఈరోజు మాత్రం చుట్టూ అయిపోయిందండి. మా సైడ్ మాత్రము ఇట్లా పాలలో చచ్చిపోతే సూతకం ఉంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది. కంపల్సరీ మేమైతే పాటిస్తాము. మీ సైడ్ ఉన్న వాళ్ళు మీరు పాటిస్తారా? ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి తప్పకుండా. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ బట్టలని గాలివారం బాగా వస్తుంది. అసలు ఇవన్నీ మడత పెట్టే టైం ఉంటుందో ఉండదో చూద్దాము. బాయ్. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు.